నమస్తే, వెల్కమ్ టు యూటీ. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ గారు ఉన్నారు. మేడం నమస్తే. సో బీఆర్ఎస్ పార్టీలో చీలికలు ఉండబోతున్నాయి. అసలు బీఆర్ఎస్ పార్టీ అంటే బేటా రాష్ట్ర సమితి, బేటీ రాష్ట్ర సమితి, బాపు రాష్ట్ర సమితి అంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? బీఆర్ఎస్ అంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి. బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి. బాపు కేసీఆర్ గారి మీద నేరుగా తట్టుకునే శక్తులు లేక వాళ్ళ శక్తులన్నీ కలిపేసి ఎలక్షన్ల ముందట కవితక్క గారి మీద లేనిపోని నిందారోపణలు చేసిండ్రు. దానికి ఆమె శిక్ష కూడా చేయని దానికి శిక్ష కూడా అనుభవించి బయటికి వచ్చింది. ఇప్పుడు మళ్ళా అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష హోదాలో కూడా ప్రజల దగ్గర నుంచి వస్తున్న స్పందనను చూసి అవన్నీ తట్టుకోలేక బేటా, బేటీ, బాపు రాష్ట్ర సమితి అనేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ నిందలు తప్ప నిజాలు లేవు. బాపు కేసీఆర్ గారికి వస్తున్న ప్రజా ఆదరణను చూసి మొన్న ఏదైతే రజతోత్సవ సభ ఎలుకతుర్తిలో జరిగిందో దానికి వచ్చిన జన సందోహాన్ని చూసి తట్టుకోలేక ఓర్వలేక కొంతమంది చేస్తున్న కుట్రలు ఇవి తప్ప ఏం లేదు. దాంట్లో చీలికలు లేవు, చీలికలు వచ్చేది లేదు. బాపు కేసీఆర్ గారి అడుగు జాడలల్లా హరీష్ అన్న గారని, రామన్న గారని, కవితక్క కానివ్వండి, సంతన్న కానివ్వండి, ఆయన అడుగు జాడలల్లా నడుస్తారు. ఆయన గీసిన గీతను దాటరనేది మాకు అవగాహన ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో పదవుల కొట్లాట జరగబోతుంది, కంపల్సరీ కొత్త పార్టీ రాబోతుంది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు పదవుల కొట్లాటలు, పదవులు మాకేమో కొత్త కాదు. పదవుల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ ఆత్మ గౌరవం కోసమే, తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసమే రేపు రాబోయే రోజులల్లా కూడా కొట్లాడేది కూడా బీఆర్ఎస్ పార్టీ. పదవుల కోసము దేనికోసమో కొట్లాడే పార్టీ అయితే కాదు. సో రాష్ట్రంలో అందాల పోటీలు జరుగుతూ ఉన్నాయి. సో మొన్న కూడా చూసాం మనం, ఏదైతే తెలంగాణ మహిళల్ని అగౌరవపరిచే విధంగా చేస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు అందాల భామలను తీసుకొని వచ్చిండు. ఎలక్షన్ల తర్వాత బాపు కేసీఆర్ గారి ఆనవాళ్లే లేకుండా చేస్తా, తురిపేస్తా, చెడిపేస్తా అని చెప్పేసిండు మన రేవంత్ రెడ్డి వర్యులు. అందాల భామలను, ప్రపంచ అందాల సుందరి మనలను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేద్దామనేసి అనుకున్నాడు. ఆ అందాల సుందరి మనులకు ప్రపంచ వ్యాప్తంగా కేసీఆర్ గారి కట్టడాలను, ఆనవాళ్లను పరిచయం చేసిండు. అంటే కేసీఆర్ గారి కట్టడాలు చెరిపేస్తే చెరిగిపోవడానికి అవి అక్షరాలు కాదు, చరిత్ర ఉన్నన్నాళ్ళు నిలిచిపోయే కట్టడాలు అనేసి చెప్పకనే చెప్పిండు. అయినా ఆ పాలనా సౌధం ముందు అందాల రాసుల అందం ఎంత? ఆ పాలనా సౌధం చూసిన తర్వాత అందాల రాసుల అందమే కిందికి పోయేలా చేసింది ఆ పాలనా సౌధం, కేసీఆర్ గారి కట్టడం. ఇప్పుడు అందాల భామల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద రేకపాయే. అందాల భామల మీద ఉన్న శ్రద్ధ ఎవరైతే చచ్చిపోతున్నారో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అస్తావ్యస్తం అయిపోతున్నారో వాళ్ళ మీద లేకపాయే. అందాల రాసుల మీద ఉన్న శ్రద్ధ నువ్విచ్చిన హామీల మీద లేకపాయే. 200 కోట్లు పెట్టి అందాల రాసులను తీసుకొని వచ్చినావు తెలంగాణ రాష్ట్రానికి. దానిలో కమిషన్ల కోసమే నువ్వు అందాల రాసులను తీసుకొచ్చినావు. 100 కోట్లు ఖర్చు పెట్టినావు కావచ్చు, 100 కోట్లు అయితే మీ జేబులల్లో నింపుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పిల్లర్ను సెటరైట్ చేస్తే ఆ ప్రాజెక్టు వాళ్ళే, అది కట్టినోళ్ళే మంచిగా చేస్తారు. దాన్ని చేయలేక, నీళ్ళు ఇయ్యలేక ఎడారిని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అయినా అందాల బాములను తీసుకొచ్చి నీ మంత్రులు, నువ్వు తాంబాలంలో కడుగు పెట్టి, వెండి చెంబులు పెట్టి నీళ్లు పోసి మీరు కడుగుతే మంచిగుంటుండే కాళ్ళు. మా తెలంగాణ ఆడబిడ్డలను ఎవరినెవరినో అక్కడ పెట్టి అందాల రాసుల కాళ్ళు కడిగిత్తిరి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వాళ్ళ పొడిగుడ్డ పెట్టి కాళ్ళు దూడిపిస్తుంది. ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉంటుందా? అంటే తెలంగాణ ఆడబిడ్డలంటే ప్రపంచంలో ఉన్న అందగత్తెల కాళ్ళు గడిగిచ్చిన లెక్క చేసినావు నువ్వు. ఇప్పుడు మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినావు. ఇప్పటికైనా ఇజ్జత్ తెచ్చుకొని నీకు ఇంతనన్నా సోయి ఉంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులను మానుకో. 2029లోగా తెలంగాణ ఆడబిడ్డలన్నీ కోటీశ్వరులు చేస్తా, వాళ్ళని ధనవంతులను చేస్తా అని రేవంత్ రెడ్డి గారు నిన్న అచ్చంపేట సభలో మాట్లాడుతున్న పరిస్థితి ఎట్లా చూస్తావు? 2500 శాతగానోడు 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాడట. దేంతో నవ్వాలండి? మహిళలకు, ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అన్నోడు ఇప్పటి వరకు ఒక్క స్కూటీ కూడా ఇయ్యనోడు కోటీశ్వరులను చేస్తాడా మహిళలను?
తులం బంగారం ఇయ్యనోడు రేపు మహిళలను 1,000,000 మందిని కోటీశ్వర్లను చేస్తాడా? ఎవరు నమ్ముతారు? ఇసొంటి నీళ్ళల్లో దెబ్బేసే ముచ్చట్లు ఇక్కడైనా మానుకోవాలి. ఏదన్నా ఉంటే మంచి ముచ్చట్లు మాట్లాడు. గిది ఇస్తా, నా దగ్గర గిదున్నది, గిది లేదు అని చెప్పు. మొన్ననేమో ఉద్యోగస్తులు ఏదో అడిగినందుకు నన్ను కోసి కారం పెట్టినా కూడా, నన్ను తిన్నా కూడా, నన్ను అద్దుకున్నా కూడా మీకు రూపాయి రాదంటివి. 200 కోట్లు పెట్టి అందాల బామలను తీసుకొని వత్తివి. అవి గత ప్రభుత్వం అప్పులు చేసింది, అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం, అందుకనే ఇప్పుడు రాష్ట్రాన్ని నడపలేకపోతున్నాం, ఎక్కడికి పోయినా కూడా డబ్బులు దొరకట్లేవు, దొంగలు లెక్క చూస్తా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తిరిగి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పిన ఎదవేయబడు. మళ్ళా ఢిల్లీకి పోతే చెప్పులు బయట ఉంటే మోసుకొని వస్తాం అన్నట్టుగా మాకెవడు అపాయింట్మెంట్ ఇస్తే లేదన్న ఎదవేయబడు. బాపు కేసీఆర్ గారు లక్షల కోట్ల ఆస్తులను సృష్టించిండు తెలంగాణలో. ఆ లక్షల కోట్ల ఆస్తుల గురించి మాట్లాడతలేడు ఈ ఎదవ. కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తాడా అన్నట్టుగా ఉన్నది ఈ ఎదవ ముచ్చట్లు. ఒక్క శిలాపలకం పెట్టలేదు. నువ్వు శిలాక పలకానికే 1,50,000 కోట్ల పైసలకు అప్పులు చేతివి. కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టులకే రిబ్బన్ కటింగ్ చేయడానికే నువ్వు గన్ని కోట్ల అప్పులు చేతివి. మరి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టి, ప్రతి దగ్గర కలెక్టర్ సముదాయాలను కట్టి, ఐటీ టవర్లను కట్టి, ఇలాంటి పాలనా సముదాయాన్ని కట్టి, అక్కడున్న కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టి ఎన్ని కోట్ల అప్పులు చేస్తుంది ఏంటిది? నీకు పరిపాలన చేతగాక, పాలన మీద అవగాహన లేక, అసలు ఎట్నుంచెల్లి ఎటు రొటేషన్ చేయాలనేసి విధానం తెలియక, ఒక విధానం తెలియని ఏదో మాట్లాడే మాటలు ఇవన్నీ. సో మొన్న కొండా సురేఖ గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా వస్తారు అంటే, సచివాలయంలో ఫైళ్లు కదలాలంటే కమిషన్లు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ దాని తర్వాత మళ్ళీ క్లారిటీ తోటి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్లు ఇస్తేనే ఫైళ్లు కదిలేటి అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు కొండక్క మనకు అందరికీ తెలిసిన విషయమే. కొండక్క ఎట్లా ఎవరి మీదనైనా బురదలుతుంది, ఎసొంటి మాటలైనా మాట్లాడుతుంది. కానీ రియాలిటీకి వచ్చింది ఇప్పుడు. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల పాలన అనేసి కొండక్కనే చెప్పింది. కమిషన్ ఇయ్యందే అక్కడ పాలన సౌధం దగ్గర ఫైళ్లు కదలే అనేసి చెప్పగానే చెప్పింది. కాంగ్రెస్ అంటేనే కమిషన్. 2,000 ఇస్తేనే 20,000 రూపాయల ఏదన్నా బిల్ అయినా అది అయినా శాంక్షన్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్లల్లో కాంగ్రెస్ పార్టీ పాలించి తెలంగాణ రాష్ట్రంకి చేసిన ఒరిగిన అదేం లేదు. ఇప్పుడు 17 నెలలల్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణకు చేసిన అదేం లేదు. అప్పటిదే ఇప్పుడు ఆనాడు సిరిసిల్లాను ఉరిసిల్లాను చేసిర్రు. ఆ ఉరిసిల్లాను పాపం రామన్న గారు అష్ట కష్టాల మీద మళ్ళీ సిరిసిల్లాను చేస్తే అదే సిరిసిల్లాను మళ్ళీ ఉరిసిల్లాను చేసిర్రు. గంతే, ఏం లేదు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కమిషన్లు వచ్చినాయి. ఒక టీ దుకాణం దారుని దగ్గర నుంచి మొదలు పెడితే, ఒక పండ్ల కొట్టు దగ్గర నుంచి మొదలు పెడితే, చిన్నగా ఒక ఫుట్పాత్ మీద బొమ్మలు అమ్ముకునే అమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ దందాల దాకా కమిషన్లు అందుతున్నాయి అనే మాట వాస్తవము. కాంగ్రెస్ వచ్చిన తర్వాత బాపు కేసీఆర్ గారి పాలనలా పేదోడు బతికిండు, పెద్దోడు బతికిండు, అందరు బతికిర్రు. కాంగ్రెస్ పాలనలా ఎవడు బతుకుతున్నాడు? కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఎవ్వరు బతుకుతలేరు. మంత్రుల ఆస్తులు పెరుగుతానే, ముఖ్యమంత్రి ఆస్తి పెరుగుతుంది, అందాల రాసుల చుట్టూ అందమైన వాళ్ళు తిరుగుతారు. మా అందమైన తెలంగాణ వాళ్ళను మాత్రం మర్చిపోయినరు. అంతే, ఏం లేదు. థ్యాంక్ యూ. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక